ప్రైజ్ లార్డ్. అనుదినము దేవుని కృపావార్త కొరకు ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానం, నీవు భయపడు మనుష్యుల చేతికి నువ్వు అప్పగింపబడవు అని ప్రభు అయిన దేవుడు సెలవిస్తున్నాడు. ఇర్మియా 39:17. ఒక్కసారి గమనిస్తే ఇశ్రాయేలీలు ఐగుప్తు విడిచి కనాను చేరేంత వరకు, దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టేంత వరకు వారి జీవితంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, శోధనలు వచ్చినా దేవుడు ఎవరిని విడిచిపెట్టలా. కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇక వాళ్ళకి మంచి భవిష్యత్తు లేదు, ఇక దీంతో వాళ్ళ జీవితం అయిపోయినట్టే. అట్టి పరిస్థితిలో కూడా ప్రభు వారిని మార్గం లేని దగ్గర మార్గం చూపించి, దారి లేని దగ్గర దారి చూపించి, ఆయన వారందరినీ సురక్షితంగా వారిని కనాను దేశానికి, వాగ్దాన దేశానికి నడిపించాడు. మనం కూడా ఈరోజు ఆత్మీయ యాత్రలోనే ఉన్నాం. రక్షించబడిన నాటి నుండి పరలోకం చేరేంత వరకు, ఆ నూతన యెరూషలేము చేరేంత వరకు కొన్ని ఆటంకాలు, అభ్యంతరాలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. నిర్గమాకాండం మీరు చదివినప్పుడు ఇజ్రాయేల్ ఎదుర్కొన్న అరణ్య యాత్రలో అనేకమైన ఆటంకాలు ఎదురవుతూ వచ్చాయి. కానీ ప్రతి ఆటంకంలో కూడా వారు ప్రార్థించారు. మోషే భక్తుడు, ప్రవక్త ప్రార్థించి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుని సహాయాన్ని అద్భుతంగా పొందగలిగాడు. వారి జీవితాలలో ఒకటే చేశారు. ఏ క్లిష్టమైన పరిస్థితి ఏర్పడినా, ఆటంకాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ప్రకృతి సంబంధమైన ఇబ్బందులు కలిగాయి. అలాగే చుట్టూ ఉన్న శత్రు దేశాల నుండి ఇబ్బందులు ఎదురయ్యాయి. నలుదిక్కుల నుండి కూడా శత్రువులు వారిని వెంటాడారు. కానీ ప్రభువు తన ప్రజలను ముట్టకుండా ఆయన తన కంచె వేసి వారిని కాపాడుతూ వచ్చాడు. వీరిని భయపెట్టడానికి ఎంతోమంది రాజులు బయలుదేరి వారి మీదకి వచ్చినప్పుడు వీళ్ళను వారి చేతికి అప్పగించలా. మిమ్మల్ని భయపెట్టు వారి చేతికి నేను అప్పగించను, మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లలను కాపాడుతానని ప్రభువు వాగ్దానం చేశాడు. అందుకే మిమ్మల్ని భయపెట్టు మనుషుల చేతికి నేను మిమ్మల్ని అప్పగించను. ఈ లోకాన్ని ఏలేటువంటి దుష్టులైన అధికారుల చేతుల్లో చాలామంది వేధించబడుతూ ఉంటారు. కారణం, వారి చేతిలో అధికారం ఉంది కాబట్టి. పలు విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ప్రజలు భయపడి వారి చేతికి అప్పగించేస్తారేమో అని వేదన పడి దుఃఖపడుతున్నప్పుడు వారు ప్రార్థనలు చేశారు, దేవునికి అప్పగించుకున్నారు. దేవా, వాళ్ళ చేతిలో అధికారం ఉంది, మా చేతిలో అధికారం లేదు, మాకు కీడు చేయాలని వారు ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని మీరే తప్పించాలని వేడుకున్నప్పుడు ప్రభు చెప్పాడు, మీరు భయపడవద్దు, మిమ్మల్ని భయపెట్టు మనుషుల చేతికి మిమ్మల్ని అప్పగించను. ఇర్మియా విషయంలో కూడా తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక నువ్వు భయపడవద్దు, నేను తప్పక నిన్ను ఆదరిస్తాను, బలపరుస్తాను, తప్పిస్తానన్నాడు. మరి సమస్య రాలేదా? శోధన రాలేదా? ఇబ్బందులు రాలేదా? అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు ఎక్కడా ఓడిపోలా. దేవుని కృప వారిని బలపరిచింది. దేవుని సహాయం ద్వారా వారు జయించగలిగారు. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, శోధన, బాధలు అన్నీ కూడా మీరు జయిస్తారు అని నమ్మిక ఉంచండి. మిమ్మల్ని భయపెట్టేవారు ఉన్నారే, మిమ్మల్ని కలవరపరిచేవారు, మీకు కీడు చేస్తారు, ప్రాణహాని చేస్తారు అని అనుకుంటారే, అట్టి వారి చేతికి మిమ్మల్ని దేవుడు అప్పగించడు. తప్పక మీరు తప్పించబడతారు, కాపాడబడతారు. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. ప్రభు నిన్ను కొనియాడేదా, అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా, నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దానియేలు, షద్రకు, మేషక్, అబేద్గోలకు కూడా పలు విధాలుగా ఇబ్బంది పెట్టబడ్డా
వారు దేవుని మీద విశ్వాసంతో నిరీక్షణతో నిలబడ్డారు. ఆ నిరీక్షణ ప్రార్థన వారికి ఉన్నటువంటి విశ్వాసం గొప్పది. అందువలనే వాళ్ళని హింసించాలని, బాధించాలని, వారిని చంపాలని, నిర్మూలన చేయాలని ఎంతోమంది ప్రయత్నించినా వాళ్ళకి వీరు అప్పగించబడినప్పటికీ తప్పించబడ్డాడు. దేవుడు తప్పించబడతారు. దేవుడు తప్పించాడు. మీరు అప్పగించబడ్డారని బాధపడుతూ ఉంటే తప్పించగల దేవుడికి ప్రార్థన చేయండి. మీకు కీడు చేసే వారి చేతిలో నుండి దేవుడు మిమ్మల్ని తప్పించి కాపాడి తన సాక్షులుగా నిలబెట్టుకొని ఆయన మహిమ పొందుకునేలా చేయగలడు. సమర్థుడైన దేవుడు, ఆయనకి మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం. పాత నిబంధనలోనూ కొత్త నిబంధనలోనూ భక్తులు ప్రార్థించినప్పుడు వారి మనవి విని వారిని ఎలా తప్పిస్తూ వచ్చాడో అదే సృష్టికర్త అయిన దేవుడు మిమ్మల్ని సకల దుష్టత్వం నుండి తప్పించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దైవజన్మ ఏకీభవించండి. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ నామంలో ప్రార్థిస్తుండగా నీ ప్రజలకు ఎదురైన ప్రతి సమస్య నుండి, ప్రతి శోధన నుండి తప్పించువాడవు నీవే, కాపాడువాడవు నీవే. నీ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి బాధను, వారి జీవితాల్లో ఉన్న వేదన నుండి విడిపించండి. శాంతి సమాధానం అనుగ్రహించండి. అనారోగ్య బలహీనతతో ఉన్న వారికి స్వస్థత అనుగ్రహించండి. వారు చేయబోతున్న ప్రయత్నాలు ఫలించులాగున సహాయం వారికి దయచేయండి. ప్రభువాన్, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నిన్ను భయపెట్టు మనుషుల చేతికి నేను నిన్ను అప్పగించను అన్నావు డాడీ. ఎవరైతే నాకు కీడు చేయాలని, నష్టపరచాలని, నీ ప్రజలకు ప్రాణహాని తలపెట్టాలని వారి చేతుల్లో మమ్మల్ని పడకుండా తప్పించగల సమర్థుడైన దేవా, నీ నామంలో ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్యకార్యాలు నీ ప్రజల జీవితాల్లో జరిగించండి. నీ ప్రజలందరినీ కాపాడండి. నీ సాక్షులుగా నిలబెట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం నా పరలోకపు తండ్రి. ఆమెన్. మీరు విన్న ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా, వాగ్దానం విన్న వెంటనే ఆమెన్ చెప్పి ప్రార్థనలో ఏకీభవించిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, స్నేహితులకి, అందరికీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఈ లింక్ షేర్ చేయడం, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.